సత్యాన్ని అనుసరించక, సత్యం తెలియక సాతాను ఒక క్రియను చూసి భయపడిపోతే నష్టపోయేదంతా ఎవరంటే మీ లైఫ్లో మీరే. కాబట్టి సాతానుతో మీకు సంబంధం లేదు. హీ హాస్ నో రైట్స్. ఈవెన్ వాడు నీతో పెట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారని రూఢిగా నమ్ముచున్నాను. సంతోషంగా ఉండండి. ఎటువంటి పోరాట, కష్టం, శోధన వచ్చినప్పటికీ మీరు ప్రభు మహిమ చేత దాన్ని ఎదిరించి, ఓడించి మీ ఆత్మీయ యాత్రలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు నాతో చెప్తున్నాడు, మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తాడంట. నువ్వు నడవలేక దూలిపోతున్నప్పుడు, వాలిపోతున్నప్పుడు భుజం మీద ఎత్తుకుని నడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాను. ఎన్నడూ ఏ రోజు లేని ప్రేమను, దేవుని యొక్క ప్రేమను, అనురాగాన్ని, కనుకరాని ఈ దినాల్లో అత్యధికంగా రుచి చూడబోతున్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా 54:3. గడిచిన కొన్ని దినాలుగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, సర్పాన్ని చూసి ప్రభు ఏమన్నాడు? నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను వైరం కలుగ చేస్తాను అన్నాడు. సో సర్పము, దాని యొక్క పిల్లలు, నేను ఆల్రెడీ చెప్పాను. సర్పం యొక్క పిల్లలు ఎవరు? మత్తయి సువార్త 12:34లో పరిసయ్యులు, సదుకాయలు చూసి యేసు ప్రభువారు మీ సర్ప సంతానమా అన్నాడు. అలాగే బాప్టిజం ఇచ్చిన యోగాను కూడా సర్ప సంతానమా అన్నారు. సో దేవుడంట మరి మన ద్వారా సర్పపు సంతానం లయపరుస్తా అంటున్నాడు. మరి మనం ఎవరము అంటే, మనమేమో స్త్రీ సంతానం నుండి వచ్చిన యేసు ప్రభుకి చెందిన వారు. ఏనాడైతే యేసుక్రీస్తు రక్తములో కడుగబడి, పరిశుద్ధపరచబడి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందారో ఆనాడే కొత్త జన్మమెత్తి యేసు ప్రభుకు సొంతమైపోయారు. మీరు యేసు ప్రభు యొక్క వారసులై ఉన్నారు. అందుకొరకే గలాతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో మీరు క్రీస్తు సంబంధులు అని రాయబడి ఉంది. మనం అబ్రహాము యొక్క వాగ్దానం చేయబడిన స్వతంత్రులమై ఉన్నామని రాయబడి ఉంది. సో వెరీ క్లియర్, వీఆర్ నాట్ బిలాంగ్స్ టు డీమన్స్, వీఆర్ నాట్ బిలాంగ్స్ టు సర్పంట్స్. మనకు సర్పానికి సంబంధం లేదు. మనకు సర్పం ఒక ప్రధానమైన శత్రువు. కాబట్టి మనకు వాడికి సంబంధం లేదు. కాబట్టి నీ టెరిటోరియల్లో కానీ, నీ పిల్లల జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ వాడు అడుగు పెట్టడానికి వాడు హక్కు లేదు. వాడు అడుగు పెట్టలేడు. ఎందుకంటే హీ హాస్ నో రైట్ టు ఎంటర్ అవర్ టెరిటోరియల్ బికాస్ వీఆర్ నాట్ రిలేటెడ్ టు ద సర్పంట్. మనం సాతానుకు సంబంధించిన వాళ్ళం కాము. సాతానుతో మనకు పొత్తు లేదు. సాతానుతో మనకు సంబంధం లేదు. మనము దేవుని ఆత్మచేత ఆవరించబడి, మన చుట్టూ అగ్నిస్తంభ, మేఘస్తంభాలు ఉన్నాయి. మనకు చుట్టూ ఫినిషింగ్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఫినిషింగ్ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు సాతాను సంబంధులు కానే కాదు. మీరు యేసు ప్రభు సంబంధులు. అంతేకాదు, బైబిల్లో 2వ కొరింథీ పత్రికలో దీన్నే వేరు చేసి ఒక మాట రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు చదివితే, విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు ఎక్కడ? నీతికి దుర్నీతికి సంబంధం ఎక్కడ? వెలుగుకు చీకటికి సంబంధం ఎక్కడ? అలాగే దేవుని మందిరానికి విగ్రహానికి సంబంధం ఏది? నేనే మీలో నివసించి నేను మీ దేవుడై ఉంటాను, మీరు నా జనులై ఉంటారు. 16వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి దీంట్లో మీరు జాగ్రత్తగా చూస్తే మన నీతి సంబంధం. కాబట్టి అనీతితో మనకు సంబంధం లేదు. మనము వెలుగు సంబంధం కనుక చీకటితో సంబంధం లేదు. తర్వాత మనం దేవుని మందిరమై ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 3:16-17 బట్టి మనం దేవుని మందిరమై ఉన్నాం. కాబట్టి విగ్రహాలతో మనకు సంబంధం లేదు. మన విశ్వాసులము కనుక మనం అవిశ్వాసులతో సంబంధం లేదు. కాబట్టి మనం ప్రత్యేకంగా ప్రత్యేకించబడిన వారు. మీరు సత్యాన్ని అనుసరించక, సత్యం తెలియక సాతాను ఒక క్రియను చూసి భయపడిపోతే నష్టపోయేదంతా ఎవరంటే మీ లైఫ్లో మీరే. కాబట్టి సాతానుతో మీకు సంబంధం లేదు. హీ హాస్ నో రైట్స్.
ఈవెన్ వాడు నీతో పెట్టుకోలేడు. నువ్వు దేవుని యొక్క శరీరమై ఉన్నావు. యేసు నీకు శిరస్సై ఉన్నాడు. నిన్ను ముట్టువాడు ఆయన కళ్ళు కూడా ముడుతున్నాడు. కాబట్టి చేతవాడి శక్తులు, మంత్ర ప్రయోగాలు, చీకటి శక్తులు, లేకపోతే నన్ను దురాత్మ తరుముతుంది, నన్ను చంపేస్తానంటుంది, నా కళ్ళలో కనపడింది, దర్శనంలో కనపడింది అని ఊరుకునే ఇట్లా ఆలోచించుకొని దిగులు పడకండి. వాక్యం ఏం చెప్తుందో చూడండి. దేవుడు రెండు వేరు చేసి చెప్పేశాడు. సర్ప సంతానం వేరు, స్త్రీ సంతానం వేరు. స్త్రీ సంతానం మనము, సర్ప సంతానము సాతాను, వాడి దూతలు, వాడి యొక్క అనుచరులు, దుర్మార్గులు. కనుక మీరు వీటన్నిటికీ దూరమై దేవునితో సహవాసం చేయండి. ప్రభు ఈ మాట దీవించడం కాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. తండ్రి, వాళ్ళకి క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి. నా నామంలో ఏమడిగినాలు ఇస్తున్నారు ప్రభా. తండ్రి, నీ నామంలోనే అడుగుతున్నాం. ప్రతి దుష్ట శక్తులు, ప్రతి అంధకార శక్తులు, భయక్రాంతులుగా చేసే మంత్ర ప్రయోగాలన్నీ యేసు నామములో బూడిదైపోనగాక. అంధకార క్రియలని లయమైపోనగాక. దురాత్మలని లయమైపోనగాక. మీరే నీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, దీవించి బలపరచమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ వాగ్దానం కీర్తన 89:20. గాడ్ బ్లెస్ యూ.